మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ గుంతకల్ రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఈ ఘటన ఇప్పటి వరకు ఓ మిస్టరీగానే ఉంది. కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అయితే వేగవంతమైంది. తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద రైలు పట్టాల పక్కన సతీష్ కుమార్ మృతదేహం లభించింది. సతీష్ కుమార్ది దాదాపుగా హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగానే పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంతకల్లో రైల్వే సిఐ సతీష్ కుమార్ రిజర్వ్ చేసుకుని A1 బోగిలో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలను కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రయాణికుల్లో ఎవరైనా పాత నేరస్తులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. సతీష్ కుమార్ లగేజ్ బ్యాగ్ కూడా ఆయన రిజర్వ్ చేసుకున్న సీట్లో కాకుండా మరో చోట లభించింది. ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరీ ముఖ్యంగా సతీష్ కుమార్ మొబైల్ నుంచి ఎక్కడెక్కడికి కాల్స్ వెళ్ళాయి, ఎవరెవరు ఆయనకు కాల్ చేశారు తదితర విషయాలపైన కూడా దర్యాప్తు సాగుతోంది. దాదాపు 10 ప్రత్యేక బృందాల ద్వారా ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. గుంతకల్లు రైల్వే స్టేషన్లో సతీష్ కుమార్ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేసినప్పటి నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు కోమలి చేరుకునే వరకు చోటు చేసుకున్న పరిణామాలను దర్యాప్తు బృందాలు అనేక కోణాల్లో విచారణ సాగిస్తున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన అధికారులు సతీష్ కుమార్ బరువుతో పోలిన మరో బొమ్మను వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు తోసి ఎన్ని అడుగుల దూరంలో ఆ బొమ్మ పడిందో అందుకు సంబంధించిన వివరాలు కూడా రికార్డు చేసుకున్నారు. అయితే సతీష్ కుమార్ ద్విచక్ర వాహనాన్ని గుంతకల్లు రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసిన సీసీటీవీ ఫుటేజీ అయితే లభించింది. కానీ ఆయన రైలు ఎక్కిన దృశ్యాలు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. దీన్ని బట్టి అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ సతీష్ కుమార్ రైలు ఎక్కాడా లేక రైల్వే స్టేషన్లోనే కిడ్నాప్ చేసి చంపి కోమలి వద్ద పట్టాల పక్కన పడేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలులో టికెట్లు రిజర్వ్ చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయన బెర్త్ A1 కోచ్ 29 కాగా లగేజ్ బ్యాగ్ మాత్రం 11వ బెర్త్ వద్ద లభించినట్లు చెప్తున్నారు. మరి ఆయన 29వ బెర్త్ నుంచి అక్కడికి ఎందుకు లగేజ్ బ్యాగ్ వచ్చిందనేది కూడా అనుమానమే. ఈ కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు ఆ కోచ్లో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలు కూడా సేకరించారు. ప్రయాణికుల్లో కొందరు పాత నేరస్తులు కూడా ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. రైల్వే స్టేషన్ బయట సమీపంలో సీసీటీవీ ఫుటేజీలతో పాటు గుంతకల్లు నుంచి తిరుపతి వరకు కూడా సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు సేకరించి విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా సతీష్ కుమార్ హత్య కేసు పోలీసులకు ఓ సవాల్గానే మారిందని చెప్పొచ్చు.